హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవి ఇవి అన్నీ. ఈ వీడియోలో మీకు కీర దోసకాయతో దోశలు తయారు చేసి చూపిస్తానండి. ఇవి చాలా చాలా టేస్ట్గా ఉన్నాయి, డిఫరెంట్గా కూడా ఉన్నాయి. మామూలు దోశల కంటే కీర దోసకాయ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ వీడియో మనం చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి నేను. ఇది సుమారు 1/2 కిలో పడుతుంది ఇందులో బియ్యం. వీటిని ఒక 3 గంటల ముందైనా నానబెట్టుకోవాలి. ఇవి ఎంతసేపు నానినా పర్వాలేదండి, కనీసం 3-4 అవర్స్ అయినా నానాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత ఇది పక్కన పెట్టి ఈ మాత్రం సైజు కీర దోసకాయ తీసుకున్నానండి నేను. 1/2 కిలో బియ్యానికి ఈ కీర దోసకాయ అయితే సరిపోతుందని నేను ఇది తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడుక్కొని పై లేయర్ అంతా పీల్ చేసి ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఏ సైజు ముక్కలైనా పర్వాలేదండి. ఇది ఎలాగో మనం మిక్సీలో వేస్తాము. ఈ ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేయాలి. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్లో సగానికి కొబ్బరి తురుము తీసుకోవాలండి. పచ్చి కొబ్బరి తురుము సగం గ్లాస్ తీసుకుని రెండు కలిపి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో కీరదోస ముక్కలు మీకు సరిగ్గా నలగకపోయినా మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుని మొత్తం మీద ఎక్కడ ముక్కలు లేకుండా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు బియ్యం నానిన తర్వాత బియ్యాన్ని కూడా మిక్సీలో వేసి ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన బియ్య పిండిని కూడా ఇందులో వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకుని అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. దీంట్లో తగినన్ని నీళ్లు పోసుకుని ఈ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి. మనం రవ్వ దోశకి వేస్తాం చూసారా, ఆ విధంగా పలచగా ఉండాలి పిండి. ఇప్పుడు పెనం స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ అప్లై చేసి ఇలాగా స్టవ్ హైలోనే పెట్టుకుని ఈ పిండినంతా ఇలాగా దోశ మాదిరిగా పోసుకోవాలి. ఈ మామూలు దోశలాగా గరిటెతోటి వేసి రౌండ్గా తిప్పడం అలా కాదండి, రవ్వ దోశ మాదిరిగా పిండిని పెనం మీద పోసుకోవాలి. ఈ విధంగా స్టవ్ని హైలోనే పెట్టుకోవాలండి. ఇప్పుడు చుట్టూరు మధ్యలోనూ అంతా ఆయిల్ అప్లై చేయాలి. దోశని ఎర్రగా కాలనివ్వాలి. ఇది ఒకవైపు కాలిన తర్వాత ఇలా తిరిగేసుకోవాలి. రెండు వైపులా ఇలా దోరగా ఫ్రై చేసుకోవాలండి. 2-3 సార్లు రెండు వైపులా తిప్పుతూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ దోశలు నాన్ స్టిక్ పాన్ మీద కాదండి, మామూలు అట్ల పెనం మీద కూడా బాగానే వస్తున్నాయి. మీకు నాన్ స్టిక్ పాన్ అందుబాటులో లేకపోతే అట్ల పెనం మీద అయినా ఇవి వేసుకోవచ్చు, అలా కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పుడు మీకు అట్ల పెనం మీద వేసి చూపిస్తానండి ఇంకో దోశ. ఇదిగో చూడండి, దీని మీద కూడా ఇలాగే పోసుకోవాలి. పిండిని మధ్యలో గ్యాప్స్ అన్నీ ఫిల్ చేసుకుంటూ రౌండ్ షేప్లోకి మనం పిండిని పోసుకోవాలి. అలాగే చుట్టూరును మధ్యలోను అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. రెండు వైపులా తిరిగేసుకుంటూ ఇలా దోరగా కాల్చుకోవాలి. అంతేనండి. ఈ దోశలు చాలా టేస్ట్గా ఉన్నాయి, అందరూ ఇష్టంగానే తిన్నారు వీటిని. కీర దోశ హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇందులో 95% వాటరే ఉంటుంది కాబట్టి శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తుంది. వేసవిలో అయితే దీన్ని ఫ్రీక్వెంట్గా వాడడం వల్ల హెల్త్కి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.